వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సంక్రాంతి వస్తుంది కదండి, పాకుండలు ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. కిలోన్నర తీసుకున్నానండి బియ్యం. 2 రోజులు నానబెట్టి పెట్టాను, కడిగి వడకెట్టి పెట్టానండి. ఇప్పుడు దీన్ని మిల్లాడించడానికి పంపిస్తాను. పిండి ఇలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. మెత్తని జల్లిడేసి జల్లించుకోవాలి. తడారకుండా చేత్తో ఇలాగా నొక్కుకోవాలండి పిండిని. మొత్తం అంతా జల్లించేసానండి నేను. మొత్తం అంతా జల్లించుకున్నాక మొత్తం తడారకుండా అలా నొక్కుకోవాలి గట్టిగాని. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి. 3/4 కిలో తీసుకున్నాను బెల్లం. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరిగించాక వడకెట్టుకోవాలండి. బెల్లం కరిగిపోయిందండి. దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి పాకం ఉడికించుకోవాలండి. గరిటతో అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. పాకం వచ్చిందేమో చూద్దామండి. పాకం వచ్చేసిందండి. ఇలా ఉండ కింద అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికినా లోపల సలివిళ్ళ ఉండిపోతుంది ఉడకకుండానే. ఇప్పుడు స్టవ్ వేసుకుని పిండి పోసుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకునండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. కొబ్బరికాయ ముక్కలు వేపుకుందామండి. ఇప్పుడు ఇందులోని పాకుండల్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే బాగుంటాయి తింటుంటే టేస్ట్. కానీ మీకు ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇవి వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏగిపోయినాయండి కొబ్బరి ముక్కలు. నేను కొంచెం సలివిడి ఇందులో తీసేసుకున్నాను వేరే బౌల్లోని. వాటికి సరిపడా వేస్తున్నాను కొబ్బరి ముక్కలు. ఇదంతా బాగా కలిపేసుకోవాలి కొబ్బరి కలిసే వరకు. చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు పాకుండలు వేస్తున్నాను. మొత్తం అన్నీ అలాగే చేసుకుని వేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాకుండలు మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఏగిపోనియండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. పాకుండలు రెడీ అయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.